మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. అయితే నేను చేసిన వీడియో చాలామంది చూశారు, చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, నేను చేసే సెక్యూరిటీ గార్డ్ అని అందరూ నవ్వుతున్నారు. మరి నాకు ఏదైనా ఇంజనీరింగ్ ఉద్యోగం ఇప్పియండి, లేదంటే ఒక డాక్టర్ పట్ల ఇప్పియండి. చేసే ఉద్యోగం జీతం ఎంత తక్కువైనా, ఉద్యోగం ఎంత చిన్నదైనా సరే, ఉద్యోగం అనేది చేస్తున్నాగా, డబ్బులు అనేది సంపాదిస్తున్నాగా. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, నవ్వకండి, నవ్వద్దు. సామాన్యుని చూసి నవ్వుతున్నారు, మరి ఒక కోటేశ్వర కొడుకు సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాడు నవ్వుతురా? అఫీషియల్కి చేస్తుండో టైంపాస్కి చేస్తున్నా పిల్లగాడు అంటారు. కాబట్టి సామాన్యుని ఒకే లెక్క చూడండి, కోటేశ్వరుని బిడ్డని ఒకే లెక్క చూడండి. ఇది జీవితం కోడిగుడ్డు లాంటిది, ఉన్నన్ని రోజులే, ఎప్పుడు పలికిద్దో తెలియదు ఎవరికి. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, మాటల్ని అదుపులో పెట్టుకొని. ఒక రైతు బిడ్డగా నేను కోరుకునేది అదే మీ దగ్గర నుంచి. ఓకే, చూస్తున్నారుగా, దిస్ ఈజ్ హర్ష కన్స్ట్రక్షన్స్. ఇక్కడ నేను పనిచేసేది చూసారుగా, క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఎంత ఉందో. ఎక్కువ ఏసీలో కూర్చొని నడువు నొప్పి, కాలు నొప్పి, కళ్ళు మస్కలు, 50 లక్షలు సంపాదించేవాడికి వచ్చే రోగాలు మాకేది రావట్లేదు. ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా పనిచేస్తున్నాం, విన్నావా? కాబట్టి జీవితంలో ఆనందంగా బతకడం నేర్చుకోండి. పక్కోడు ఏం చేస్తుండు, పక్కోడు ఏం సంపాదిస్తుండు, పక్కోడు ఏం తినడు, పక్కోడు ఏం తాగిండు, పక్కోడి మీద పెట్టినంత కాన్సన్ట్రేషను మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, మీ ఫ్యామిలీ మీద పెట్టండి. ₹1 సంపాదించండి. అభాగ్యులు, నిరుపేదలు, నేను చేసే సేవలు ఉన్నాయి కదా, అన్నదానం చేస్తున్నా, వికలాంగులకి భోజనాలు పెడుతున్నా, పాత బట్టలు కొనిస్తున్నా, కొత్త బట్టలు కొనిస్తున్నా. అలాగే మారుమూల గ్రామాల్లో బట్టలు లేని వాళ్ళ కోసం బట్టల సేకరణ కూడా చేస్తున్నా ఇప్పుడు. అలాంటి మంచి కార్యక్రమాల మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి అని కోరుకుంటున్నా. మిత్రులారా, గబగబా నన్ను ట్రోల్ చేసి నా మీద మాట్లాడకండి. నా యూట్యూబ్ ఛానల్లో రైతు బిడ్డ విఎన్ఎస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.